ల్యాండ్స్ ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమి పార్టీ నేతల స్కామ్లకు ఇప్పుడు భూములే ప్రధాన అస్త్రంగా మారాయి. వైజాగ్లో దసపల్ల భూముల స్కామ్ సెటిల్మెంట్ అయిపోయింది. మాజీ సీఎస్ అక్రమ భూదందాకి సంబంధించి డీల్ కూడా కుదిరిపోయింది. అందుకే ఆయా వ్యవహారాల్లో ఎవరిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతా గప్చుప్గా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు అన్నీ తానే నడిపిస్తున్న ఒక కీలక మంత్రి విజయనగరం జిల్లాలో, అది కూడా ఇటీవల ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఒక భారీ భూదందాకు శ్రీకారం చుట్టారు. ఆయన తరపున కిమ్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ప్రచారం ఉన్న ఒక రాజ్యసభ సభ్యుడు కూడా రంగంలోకి దిగి పని చక్కబెట్టినట్లు టీడీపీ వర్గాలే చెప్తున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నెలకొల్పోయే ఒక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం అధికారికంగా భూసేకరణ తలపెట్టింది. కంపెనీ కోసం కొంత, ప్రభుత్వంలోని పెద్దల కోసం మరింత భూమిని సేకరించారు. కంపెనీకి కావాల్సిన దానికంటే అధిక మొత్తంలో భూములు సేకరించేసి బినామీలతోటి ఈ టీం అంతా కూడా దందా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో భూమి ధర ఎకరా 1.5 నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే రైతులను రకరకాలుగా బెదిరించి 50 నుంచి 70 లక్షల రూపాయల వరకే చెల్లించి ఈ భూములను తమ పేరు మీదకు వీళ్ళు మార్చుకుంటున్నట్లు సమాచారం. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు మాత్రం అధికారికంగానే 850 ఎకరాలు కేటాయించబోతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం దగ్గర 3000 ఎకరాల వరకు సమీకరించి ఇందులో రిలయన్స్ కేటాయించే 850 ఎకరాలకు పోను మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వంలోని కీలక మంత్రి తరపున లావాదేవీలు నిర్వహించిన కిమ్తో పాటు రాజ్యసభ సభ్యుడే కథంతా నడిపించినట్లు ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు వెల్లడించారు. అయితే ఇందులో అధికారికంగా సేకరించిన భూమి కొంత అయితే అనధికారికంగా సేకరించిందే ఎక్కువ అన్నది పార్టీ నాయకులు చెప్తున్న మాట. ఎలాగైనా సరే మీ భూమి ప్రభుత్వ సేకరణలో పోతుందని చెప్పి అధికారం ఉంది కాబట్టి అన్ని అస్త్రాలు ఉపయోగించి రైతులను నయానో భయానో బెదిరించి విలువైన భూములను అధికారంలో ఉన్న నేతలు దక్కించుకుంటున్నారు. ప్రత్యేకంగా ఈ భూముల్ని టార్గెట్ చేయడం వెనకాల కూడా ఒక ఎజెండా ఉంది. ఎందుకంటే ఇది ఇటీవల ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండటమే. ఇదంతా కూడా భోగాపురం మండలంలోని నందిగంతో పాటు ఆ ప్రాంత పరిసరాల్లోనే ఈ భూములను భారీ ఎత్తున సేకరించారు. ఒకవైపు వైజాగ్లో అత్యంత కీలకమైన విలువైన భూములను దక్కించుకుంటున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు విజయనగరానికి కూడా విస్తరించారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ ప్రాంతంలో భూములపై కన్నేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఎందుకంటూ రెవెన్యూ శాఖతో పాటు ఇతర కీలక శాఖలను కూడా అస్త్రాలుగా వాడుకుంటున్నారు. అధికార పార్టీ కీలక నేతల భూదాహానికి అంతే లేకుండా పోయిందని సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కీలక నేతలు దక్కించుకున్న భూముల విలువ ఇప్పుడే 2000 కోట్ల రూపాయలు ఉంటే రాబోయే 2 నుంచి 3 సంవత్సరాల కాలంలో ఈ భూమి విలువ మరింత పెరగటం ఖాయమన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వివిధ రకాల పరిశ్రమలు రావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సాగబోతున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ముందు జాగ్రత్తగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రి తమ టీమును రంగంలోకి దింపి ఈ భూములను దక్కించుకునే ఏర్పాట్లు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన దానితో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఈ భూదందా మరింత పెరిగిందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. రాబోయే 3 ఏళ్ల కాలంలో ఇవి ఇంకా ఏ రేంజ్కు చేరతాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.